భాగ్యనగర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బోనాల పండుగ. ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల సందడి మొదలవుతుంది. మహాశక్తి స్వరూపిణి అయిన మహంకాళిని కొలిచే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే చాలు భాగ్యనగరంలో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది. పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు, విద్యుత్ దీపాలతో వీధులు కళకళలాడుతాయి. అమ్మవారి ఆలయాలు సరికొత్తగా ముస్తాబవుతాయి. జంట నగరాలతో పాటు తెలంగాణ జిల్లాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో 3 వారాల పాటు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. భక్తుల పాలిట ప్రత్యక్ష దైవం, ఇలవేల్పు, ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలు ప్రతి ఏటా ఆషాఢమాసం ఆదివారం రోజున ప్రారంభమవుతాయి. బోనాల పండుగ ఘటం ఎదుర్కొళ్ల ఉత్సవాలతో ప్రారంభమై బోనాలు, రంగము, అమ్మవారి గజారోహణ ఊరేగింపుతో పూర్తవుతుంది. బోనాల ఉత్సవాలు భాగ్యనగరం గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో మొదలవుతాయి. నిజాం కాలం నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. గోల్కొండలో కూడా మొదటి ఆదివారం నాడు వాళ్ళు మొదలు పెడతారు. 28వ తారీఖు నాడు అక్కడ రేణుకాదేవి ఉంటుంది. ఆ రేణుకా ఆలయం లోపల వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బోనం ఎక్కిస్తారు. అక్కడ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు పంపిస్తారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 13వ తారీఖు నాడు ఉత్తేజి మహంకాళి యొక్క బోనాలు జరుగుతాయి. 12, 13. ఆ తర్వాత లాస్ట్కు మళ్ళీ ఈ ఆదివారం నాడు అమావాస్య రోజు ఇక్కడ బోనాల పండుగ జరుగుతుంది. ఇక్కడ ఈ లాస్ట్కు ఆషాఢ మాసం లాస్ట్కు. రెండవ ఆదివారం లష్కర్ బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతాయి. ఆ తరువాత నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాల మీదుగా 3వ ఆదివారం పాతబస్తీకి చేరుకుంటుంది. లాల్ దర్వాజా బోనాలు మహానగరంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాసమంతా అన్ని ఆదివారాల్లో బోనాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తులు సమర్పించే నైవేద్యం బోనం. అన్నం వండి పాలు, బెల్లం జత చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. స్త్రీలు తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి లయబద్ధమైన డప్పుల వాయిద్యాల మధ్య బోనాలతో పురవీధుల గుండా ఊరేగింపుగా బృందాలుగా ఆలయానికి వెళ్తారు. ఈ బోనాలలో అన్నం వండుతారు. అన్నం వండిన తర్వాత పాలు తీసుకుంటారు. పాలు, పెరుగు, అది బెల్లం కలిపి పాయసం చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పాయసము పాలు కాకుండా పసుపుతోని ఏం చేస్తారంటే పొంగలి అంటారు దాన్ని. ఆ పొంగల్ని పసుపుతో తయారు చేసి ఆ కుండలో పెట్టి నెత్తిలో పెట్టుకొని తీసుకొని వెళ్తారు. దీపం పెట్టుకుంటారు నెత్తిలో. ఆ దీపం పెట్టుకొని ఆ దీపంతో చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారికి సమర్పిస్తారంటున్నట్టు. అక్కడ అమ్మవారికి బోనము సమర్పించి వారి మొక్కులను తీర్చుకుంటారు. తర్వాత దానినే ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుని బంధుమిత్రులతో కలిసి విందు చేస్తారు. మరోవైపు అమ్మవారి కోసం ఇష్టమైన పదార్థాలను భక్తులు వారి ఇళ్లలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. పండ్లను, పదార్థాలను ఒక బండిలో పెట్టుకుని వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా వందల సంఖ్యలో బండ్లపై ప్రసాదం తెచ్చి అమ్మవారికి సమర్పించడాన్నే పలహారపు బండ్లు అంటారు. పొట్టేళ్లు, మేకపోతులను పలహారపు బండ్లకు కట్టి వాటితో వాహనాన్ని లాగిస్తారు. బోనాల పండుగ రోజున కొందరు పురుషులు శరీరమంతా పసుపు కుంకుమతో అలంకరించుకుని కాళ్లకు గజ్జెలు కట్టి నోటిలో నిమ్మకాయలు పెట్టుకుని కళ్లకు కాటుక, నుదుట కుంకుమ పెట్టుకుంటారు. పసుపు పూసిన తాడును ఝుళిపిస్తూ బాజా, భజంత్రీలు, తప్పెట్లు, వాయిద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడితో నాట్యం చేస్తారు. లక్షలాది మంది భక్తులను భక్తి పారవస్యంతో రంజింపచేస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని సేవిస్తారు. ఈ ఆషాఢ మాసం అమ్మవారికి జాతర ఈ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట హైదరాబాద్లో మొదట్లో ఫస్ట్
స్టార్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ అమ్మవారి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతిష్ట ఏమిటంటే అమ్మవారికి బావిలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు భాగ్యనగర్ నుంచి కాకుండా, హైదరాబాద్ నుంచి కాకుండా, సికింద్రాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అయితే ఆషాఢ విశేషం ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే వాళ్లకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి యొక్క జన యొక్క అభిప్రాయం, భక్తుల యొక్క అభిప్రాయం. కష్టాలని మహా కష్టాలని దించరావమ్మో గండిపేట గండి మైసమ్మ, కష్టాలని దించరావమ్మో గండిపేట గండి మైసమ్మ. బోనాల పండుగ తెల్లవారుజామున అమ్మవారి మాతంగేశ్వరి దేవాలయంలో ఓ అవివాహిత అమ్మవారికి ఎదురుగా నిలబడి భవిష్యవాణి చెబుతుంది. పెద్ద ఎత్తున భక్తులు చేరి ఈ కార్యక్రమాన్ని చూసి భవిష్యవాణిని ఆసక్తిగా వింటారు. ఈ రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ జీవితాంతం వివాహం చేసుకోక సాంప్రదాయంగా ఒక కత్తికి మాంగళ్య ధారణ చేసి ఒక ప్రతిజ్ఞతో కట్టుబడి ఉంటుంది. రంగం కార్యక్రమంలో ప్రతి ఏడాది పాల్గొంటుంది. ఏనుగుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనం మీద అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి మంగళ వాయిద్యాలు, బ్యాండు మేళాలతో, ఆనందోత్సాహాలతో భక్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నగర వీధుల గుండా ఘటాలు, పోతురాజులతో ఊరేగింపు నిర్వహిస్తారు. దీనినే సాగనంపు సేవ అంటారు. ఈ ప్రక్రియతో అమ్మవారి జాతర వేడుకలు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈసారి బోనాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.